కుంతీసుత మధ్యముడు ఎవరు? అందరికి స్పష్టంగా తెలిసినటువంటి విషయం, కానీ దాని మీద వివాదం ఎందుకు? దానికి ఒక కారణం ఉంది, అది తెలుసుకుందాం. మిత్రులందరికీ ఒక మనం ఏంటంటే, పులి కన్ను వైడ్ ఐ ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మిత్రులందరికీ ఒక మనం ఏంటంటే, పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎంతోమంది మిత్రులు ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇంకా విషయంలోకి వెళ్దానండి. తిక్కన విరాట పర్వంలో చతుర్దశాశ్వాసములో ఒక 2 పద్యాలు, చాలా గొప్ప పద్యాలు రచించాడు. ఈ పద్యాలు ఏ సందర్భంగా వస్తాయంటే, ఉత్తర గోగ్రహణం జరిగింది. కౌరవులు వచ్చి విరాటరాజు కొలువులో ఆయన విరాటరాజుకు ఉన్నటువంటి గో సంపదని ఉత్తరం వైపు నుంచి అపహరించారు. అంతకుముందు దక్షిణం వైపు అపహరించారు. పాండవులు విరాటుని కొలువులో మారువేషాలతో ఉన్నారనే అనుమానంతో వాళ్ళని బయటికి రంపించాలనే ఉద్దేశంతో ఈ గోగ్రహణం చేశారు. దీనివల్ల కౌరవులు వాళ్ళను, పాండవులను కొలువు నుంచి బయటికి లాగవచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు అనే ఉద్దేశం. అయితే ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు ఈ అర్జునుడు అప్పటిదాకా శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి, బృహన్నలుగా ఉన్నటువంటి వాడు అక్కడ శమీ వృక్షం మీద నుంచి ఉత్తర కుమారుడు సహాయంతో విలనమ్ములు దింపుకొని తన గాంధీవాన్ని పట్టుకొని రథం మీద వస్తుంటే, అప్పుడు ఈ పద్యం, ఒక 2 పద్యాలు ఉంటాయి. వచ్చేడు వాడు పల్గొండు అవశ్యము గెలుతు మనంగ రాదు, రా లచ్చికనై బలంబులు రెండును పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్చునే హెచ్చకు కుందగును తొడరు తెల్ల విధంబుల అని చెప్పి ఆ పద్యం ఉంటుంది. అది కాక దానికంటే ముందు ఇంకొక పద్యం ఉంది. ఆ పద్యం ఎట్టు నేను చదువుతా వినండి. సింగం బాకటితో గుహాంతరమునం చేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్తిత యూధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చునోజం కాంతార ఖిన్నవాసమతి కాంతార నివాస ఖిన్నమతి అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతి. మళ్ళీ ఒకసారి విడివిడిగా అనిపిస్తా వినండి. సింగం బాకటితో గుహాంతరమునం చేడ్పాటుమై ఉండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చునోజం కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతి. ఇక్కడ కుంతీసుత మధ్యముడు అర్జునుడు, కుంతీసుత మధ్యముడు సమరస్థేమాభిరామాకృతితోటి వస్తున్నాడు. ఇప్పటిదాకా ఆకలితో గుహలో వేచి ఒక్కసారి బయటకు వచ్చి మాతంగ స్ఫూర్జిత మీద, మదించిన ఏనుగుల మీద దూకడానికి ఆకలి కొన్న సమయం వచ్చినట్టుగా వస్తున్నాడు అర్జునుడు అని చెబుతూ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతి అని అన్నాడు. దీని గురించి ఇటీవల ఫేస్బుక్లో చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో నేను కూడా పాల్గొన్నాను. అయితే కుంతి కుమారులు ఎవరు? యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, వీళ్ళు 3. అయితే ఈ కుంతీసుతలో వీళ్ళ 3లో మధ్యముడు ఎవరంటే భీముడు అవుతాడు. కానీ అర్జునుడిని కుంతీసుత మధ్యముడు అన్నాడు తిక్కన అట్లా అంటే ఎందుకు? దానికి సరైన కారణం ఉంటుంది. భీముడిని కుంతీసుత మధ్యముడు అనాలి కదా, ఇట్లా ఎందుకు అన్నాడు అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పి సమర్థించడానికి వీలవుతుంది. ఒకటి ఏంటంటే, మాద్రి తనకు 2 కుమారులు కలిగిన తర్వాత పాండురాజుతోటి విషయించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన మునిశాపం కారణంగా చనిపోయాడు. పోనీ ఆరోగ్యరీత్యా చనిపోయాడు. ఆ సందర్భంలో మాద్రి సతీ సహగమనం చేసి అర్పించుకుంది తనను తాను. అలా చేసేటప్పుడు మాద్రి తన 2 కుమారులని కుంతికి అప్పగించి ఈ రోజు నుంచి నీవే వీళ్లకు తల్లివి, నేను కాదు అని చెప్పింది. ఆ రోజు నుంచి కుంతి మాద్రి కుమారులను, నకుల సహదేవులను తన 3 కుమారుల కంటే ఎక్కువగా అభిమానించింది, ప్రేమించింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అరణ్యవాసానికి పోయేటప్పుడు కుంతి వాళ్ళతో పాటు అరణ్యవాసానికి పోలే. 5 పాండవులు, ద్రౌపది అరణ్యవాసానికి వెళ్ళింది. వాళ్ళు 5 వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు కుంతి ద్రౌపదిని దగ్గరగా పిలిచి, అందరికంటే చిన్నవాడు సహదేవుడు, వాడు ఆకలికి ఆగలేడు,
నకులుడు సహదేవుడు చాలా చిన్నవాళ్ళు, వీళ్ళు మిగతా వాళ్ళకంటే చిన్నవాళ్ళు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ద్రౌపది చెప్పింది. ద్రౌపదికి కుంతి చెప్పింది. అంటే కుంతికి నకుల సహదేవుల పట్ల తన స్వంత బిడ్డల వంటి అనురాగం ఉంది కాబట్టి కుంతీసుత మధ్యముడు అని అర్జునుడిని ఈ కారణంగా తిక్కన గారు చెప్పారని చెప్పి ఇక్కడ చెప్పాలి. అట్లాగే మధ్యముడు అనడానికి ఇంకో అర్థం కూడా ఉంది. అది ఎట్లా అంటే మొదటివాడు చివరివాడు అటు చివర ఇటు చివరిలో ఉంటే మధ్యలో ఎవరుంటే వాళ్ళు మధ్యముడు అవుతారు. అంటే నలుగురే ఉన్నారనుకోండి, మధ్యలో ఇద్దరు మధ్యములు అవుతారు. ముగ్గురే ఉన్నారనుకోండి, మధ్యలో ఉన్నాడు మధ్యముడు అవుతాడు. ఈ కారణంగా కూడా 5 పాండవుల్లో కానీ 3 పాండవుల్లో కానీ అర్జునుడు కుంతిస్థితి మధ్యముడు అవుతాడు. ఈ కారణాన్ని తెలిసే, కుంతి మనస్థితిని తెలిసే తిక్కన గారు అర్జునుణ్ణి కుంతీసుత మధ్యముడు అని చెప్పి ఆయన్ని సంబోధించాడు. ఇది మిత్రులారా, అర్జునుడిని కుంతీసుత మధ్యముడు అని చెప్పి తిక్కన గారు సంబోధించడానికి కారణం, బలమైన కారణం ఇది. అయితే విరాట పర్వంలో ఇలాంటి పద్యాలు చాలా బాగున్న పద్యాలు ఉన్నాయి. ద్రౌపది కీచకుణ్ణి హెచ్చరించేటప్పుడు చేసినటువంటి దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులే ఊరిప్పుడు నేను వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొంట ఎంబెన్ తథ్యం బెమ్మెయిన్ కీచక అని చెప్పి ఈ పద్యం కానీ, అట్లాగే ఇంకొక పద్యం వచ్చడువాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు ఈ పద్యం కానీ, అపురూపమైనటువంటి పద్యాలు విరాట పర్వంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పద్యం వెనక ఎంతో స్వారస్యం ఉన్నది. అట్లాగే ఉద్యోగ పర్వంలో కూడా ఎంతో ఎన్నటికీ మరువలేని పద్యాలు ఉన్నాయి. సభాపర్వంలో కానీ, ఉద్యోగ పర్వంలో కానీ, విదురునీతి పద్యాల్లో కానీ తిక్కన గారి పద్యాలు మహాభారతంలోవి అసలు అపురూపమైన పద్యాలు, ఎన్నటికీ మరువలేనటువంటి పద్యాలు ఉన్నాయి. మిత్రులారా, ఇలాంటి పద్యాల గురించి మనం చాలా సందర్భాల్లో చాలా చర్చించుకోవచ్చు. నేను అప్పుడప్పుడు కూడా ఇలాంటి పద్యాల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను. నేను మహాభారతంలో వేరు వేరు పాత్రల గురించి కొన్ని సిరీస్ చేస్తూ వస్తూ ఉన్నాను. కర్ణుడి పాత్ర మీద ఒక పెద్ద సిరీస్ చేశాను, 9 ఎపిసోడ్లు చేశాను. 10వ ఎపిసోడ్ చేస్తే కర్ణుడి పాత్ర మీద పూర్తిగా అయిపోతుంది. అట్లాగే ధృతరాష్ట్రుడి పాత్ర మీద ఒక సిరీస్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మహాభారత యుద్ధం జరగటానికి 3 ప్రధాన కారణాలుగా నేను చెప్పొచ్చు. ఆ 3 ఎవరే అంటే, దుర్యోధనుడి కన్నా ఈ 3 ఇంపార్టెంట్. 1 కర్ణుడు. మహాభారత యుద్ధం జరగటానికి చాలా ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళలో కర్ణుడు ఒకడు. కర్ణుడు కన్నా ముందు చెప్పాల్సింది ధృతరాష్ట్రుడు. మహాభారత యుద్ధం జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి పుత్ర వ్యామోహం కొంతైనా తగ్గించుకొని సత్యాసత్యాలను వివేచించి ఉన్నట్లయితే మహాభారత యుద్ధం జరిగేది కాదు. దాని తరువాత ద్రౌపది, కర్ణుడు, ఈ 3 మహాభారత యుద్ధం జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఈ 3 కారణం వల్లనే కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఆపకుండా చేయాలని అనుకున్నాడు. కానీ ఈ 3 సరిగ్గా వ్యవహరించి ఉన్నట్లయితే దాదాపుగా కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని తలపెట్టేవాడు కాదు. అయితే ఈ 21వ శతాబ్దంలో ఇంకా ఆ పాత్రల గొడవ ఎందుకు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ మహాభారతం నిత్య జీవితంలో ప్రతి సందర్భంలోనూ మనకు ఎదురవుతూ ఉంటుంది. వాడు ధృతరాష్ట్రుడు లాంటి వాడని, వాడు శకుని లాంటి వాడని, ధర్మరాజు లాంటి వాడని, నోట్లో నాగిలైనటువంటి వాడని ప్రతి నిత్యం మనకు మహాభారతం ఎదురవుతూనే ఉంటుంది. దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా మనకు ఎదురవుతూనే ఉంటాయి. మిత్రులారా, మహాభారతంలో పాత్రల గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఈ రోజున మనం కుంతీసుత మధ్యముడు గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. నమస్తే.